చెరువు కానివ్వండి, మధ్యగూడెం చెరువు కానివ్వండి, అన్ని కూడా ఎక్కడ చూసినా రైతాంగానికి అంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి పునాది వేసి ముందుకు నడిచినటువంటి నాయకుడు మద్దుల సుబ్బారెడ్డి గారు. అయితే మద్దుల సుబ్బారెడ్డి గారు రాజకీయ వంశాన్ని పుచ్చుకున్నటువంటి గౌరీ వెంకటరెడ్డి అన్న గారు ఆయన కాంస్య విగ్రహాన్ని శ్రీశైలంలో పెట్టాడంటే ఒక్కసారి ఆయనకు ఇచ్చినటువంటి గౌరవం కూడా మనం ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అన్నగారు ఇందాకనే చెప్పారు, కర్నూలులో మద్దుల సుబ్బారెడ్డి నగర్ ఉంది, ఖచ్చితంగా మద్దుల సుబ్బారెడ్డి స్టాచ్యూ కూడా మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న. ఎందుకంటే ఒకప్పుడు మద్దూరు నగర్ అని చెప్పేసి చాలా ఫేమస్ అయినటువంటి కాలనీ. ఖచ్చితంగా అన్నగారు పెట్టి 3 నెలల క్రితం కూడా పెట్టాడు ఖచ్చితంగా. ఎందుకంటే మద్దుల సుబ్బారెడ్డి గారు చేసినటువంటి సేవ మనం మరవలేనటువంటి సేవ. ఎందుకంటే నేను చాలా వరకు నందికొట్కు నియోజకవర్గంలో శివానంద రెడ్డి సార్ నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత ప్రతి గ్రామంలో తిరిగాను. ఆయన ఇప్పిన టీచర్ ఉద్యోగాలు లేవు, ఆయన ఇప్పిన పంచాయతీరాజ్ ఉద్యోగాలు లేవు. ఎక్కడికి పోయినా దాదాపు అంటే ఈ నందికొట్కు నియోజకవర్గంలో ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఆనాడు మద్దుల సుబ్బారెడ్డి గారు చిన్న చీటు రాసిస్తే మాకు ఉద్యోగం వచ్చింది. ఇవాళ మా కుటుంబాలలో కూడా పిల్లలు ఫారెన్లలో అక్కడ ఇక్కడ చదువుకుంటూ మా కుటుంబాలు బాగుపడినాయి అంటే మద్దుల సుబ్బారెడ్డి గారి ఆశీర్వాదమే. మద్దుల సుబ్బారెడ్డి గారి రాజకీయ వారసుడిగా వచ్చినటువంటి గౌరీ వెంకటరెడ్డి గారు కూడా అందరినీ పలకరింపు చేస్తూ ఇవాళ నందికొట్కు నియోజకవర్గంలో మంచి వాతావరణం నెలకొందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.